పొట్టి ఫార్మాట్లో బ్యాటర్ల ఆధిపత్యం ఉంటుందని తెలుసు. కానీ 30-35 బంతులకే సెంచరీలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. గత ఎడిషన్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ 35 బంతులకే విధ్వంసకర సెంచరీ నమోదు చేశాడు. వైభవ్ 14 ఏళ్లకే ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. అంతకుముందు క్రిస్ గేల్ 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో మరో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. బుందేల్ఖండ్ బుల్స్ జబల్పూర్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అభిషేక్ 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. బుందేల్ఖండ్ బుల్స్ కు ప్రాతినిధ్యం వహించిన అభిషేక్ 33 బంతుల్లో సెంచరీ, 48 బంతుల్లో 133 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 15 సిక్స్లు, 7 ఫోర్లు బాదేశాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌండరీల వర్షం కురిపించాడు. అభిషేక్ విధ్వంసానికి బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. నలుదిక్కులా కళ్ళు చెదిరే సిక్సర్లు బాదుతూ పరుగుల వరద బారించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ ప్రాతినిధ్యం వహించిన బుందేల్ఖండ్ బుల్స్ జట్టు విజయం సాధించింది.